దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించి వృద్ధి చెయ్యను, ఎక్స్పాండ్ చేస్తాడంట. ఆయన ఆశీర్వాదం ఎందులో ఉంటుంది? నువ్వు చేసే ప్రతి పనిలో. నువ్వు బిజినెస్ చేస్తున్నావా, బిజినెస్లో, జాబ్ చేస్తున్నావా, జాబ్లో, చదువుకున్నావా, చదువులో, ఇదిగో నీ కుటుంబంలో, సమస్తములో దేవుని దీవెన నీకు కనపడుతుంది. ఈరోజు శాపాన్ని నువ్వు చూస్తున్నావు, లాస్ కదా, అంత లాస్, అంత లాస్, అంత లాస్. ఎందుకు ఈ లాస్? ఎందుకు ఈ నష్టము? ఎందుకు ఈ కరువు? ఎందుకు ఈ లేమి? ఎందుకు ఈ వ్యాధి? ఎందుకు ఈ భయము? ఎందుకు ఈ శోధన? ఎందుకంటే మనం వెళ్ళాల్సిన మార్గము అది తిన్నగా ఉంటుంది. ఆ మార్గంలో నడవకుండా కుడికి ఎడమకు మనం తిరగడము ద్వారా మన విజన్, మన ప్రామిస్ మనం పొందుకోలేకపోతా ఉన్నాం, అది సాధించలేకపోతా ఉన్నాం. అది మన జీవితంలో మనము ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, నీవు కుడి వైపుకు ఎడమ వైపుకు తిరగకూడదని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వేం చేసావు? వదిలిపెట్టినావు, మర్చిపోయినావు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును మనం కోల్పోతూ ఉంటాం. అమ్మ, చాలాసార్లు నిజంగా మరి దేవుడు మనకి ఎన్నో బాధ్యతలు ఇస్తాడు కదా, కుటుంబాన్ని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, మరి ఉద్యోగముని ఇస్తాడు, తల్లిదండ్రులను ఇస్తాడు, బాధ్యతలు. ఆ బాధ్యతను మనము చాలా భక్తితో నిర్వహించాలి, జాగ్రత్తగా. దేవుడిచ్చిన దీవెన జాగ్రత్త. వారిని దేవుని కొరకు పెంచండి, ఎందుకంటే దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేయవాడైన. అందుకనే యెహోషువకు దేవుడు నేర్పించాడు, ఇదిగో ఈ ధర్మశాస్త్రము ప్రకారం మోషే నీకు బోధించిన, మీకు తెలియజేసినటువంటి ఆ సత్యాలను మీరు జాగ్రత్తగా మీరు వింటూ, మీరు ఇంతవరకు మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక ముందు కూడా దాన్ని నువ్వు పాటించాలి, వాటికి లోపడాలి అన్న విషయాన్ని చెప్పాడు. ఆ విధంగానే మోషే ముందుకు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లే, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, దిగులు పడకు, నువ్వు ఎంత మాత్రమును కూడా సందేహపడొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. నిజంగా ఎంతోమంది ఆటంకపరిచారు, కానీ వాళ్ళందరూ కూడా తిరిగి దేవుని చిత్తానికి లోబడ్డారు. ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనే పెడతాడు. హల్లెలూయా.